ఇందాక ప్రెస్ మీట్ పెడుతూ నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, ఇన్ని పేపర్స్ తీసుకొచ్చాడబ్బా. అన్ని పేపర్స్ చూసుకుని నేను అనుకున్నాను, అబ్బా ఏం ఆధారాలు సేకరించేసాడో అని చెప్పి మేము కూడా అలాగ నేను ఒకసారి చూసిన వెంటనే నవ్వు వచ్చింది. యాక్చువల్గా ఇందులోని మనకి హెరిటేజ్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా కూడా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఒక యూనిట్స్ సుమారుగా 20 ఉంటాయి. ఆ 20 లిస్ట్ ఆఫ్ యూనిట్స్లో కూడా 15 హెరిటేజ్కి సంబంధించి ఓన్ యూనిట్స్, అవి ఒక 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అయితే వీళ్ళు ఈ సాగ్రిగేట్ చేసుకునే కార్యక్రమంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి ఒక దగ్గర రాశారంట. ఇది ఒక్కటే కాదండి, ఇందాపూర్ సంబంధించిన కంపెనీ గురించే రాయలేదు అది. ఇప్పుడు ఈ 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వన్ ఆఫ్ ద యూనిట్ ఇందాపూర్ యూనిట్ అది. అయితే దానికి కూడా ఈ 5కి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే రాశారు తప్పించి దానికి ఒకటి కూడా ఎక్కడ కూడా రాయలే. అది కూడా ఏంటంటే వాళ్ళ సిస్టంలో ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు చేసుకున్నారు తప్పించి ఏదో మిమ్మల్ని మభ్యపెట్టడానికో జనాలను మభ్యపెట్టడానికో చేసిందైతే కాదు అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని రాసినంత మాత్రం ఏదైనా జరిగిపోద్దా? ఒకసారి ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొకటి, అందులోని ఇంకొక పేపర్ తీసుకొచ్చి చూపించాడు. మరకంద్ శాస్త్రి ఆయన రిజిగ్నేషన్ ఎందుకు చేశాడు? ఆయనకు వేరే ఉద్యోగం వచ్చింది, రిజిగ్నేషన్ చేశాడు. స్టిల్ నవ్ ఇంకా అక్కడే వర్క్ చేస్తున్నాడు. ఈ మార్చి నెలాఖరుకో అతను రిలీవ్ చేసి పంపిస్తారు. ఇంతకు ముందు 4 సంవత్సరాల క్రితం వేరే కంపెనీలో పనిచేసేవారు. 4 సంవత్సరాల ముందు ఈ హెరిటేజ్ కంపెనీకి వచ్చారు. ఇప్పుడు అతనికి వేరే కంపెనీలో ఇంకో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి అతను వెళ్ళిపోతున్నారు, రిజిగ్నేషన్ ఇచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ద యాక్చువల్గా నార్మల్ ప్రాక్టీస్ అది అంటే దీన్ని కూడా ఈ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారంటే కొండని తవ్వి ఎలకను కూడా దొరకదు. ఇక్కడ హెరిటేజ్ని టచ్ చేస్తే ఎక్కడైనా ఏమని అంటారంటే కొండని తవ్వి ఎలకను పట్టారా అంటారు సాధారణంగా. నువ్వు హెరిటేజ్ని తవ్వితే ఎలక కూడా దొరకదు, ఎందుకంటే అంత క్లీన్ షీట్లో ఉండే ఒక సంస్థ అది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనకి అది కూడా ఎందుకు పెడతారంటే వెబ్సైట్లో పెట్టారు. అది వాళ్ళేం దాచుకోలేదే, వెబ్సైట్లో పెట్టారు. ఎందుకు వెబ్సైట్లో పెట్టారు? యాక్చువల్గా స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి తెలియాలి పలానా సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వెళ్ళిపోతున్నాడు, రిజైన్ చేశాడు అన్న విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చెప్పాలి వీళ్ళు. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్కి తెలియాలి కాబట్టి ఓపెన్గా అది వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్లో కాగితాన్ని తీసుకొచ్చి ఇతను ఎందుకు రిజైన్ చేశాడు? నీకు చెప్పిగా రిజైన్ చేయాలా, లేకపోతే నీకు చెప్తే కానీ రిజైన్ అక్కడ చేయనివ్వా? నాకు అర్థం కావట్లే. అంటే అలాంటి కాగితాలు తీసుకొచ్చి హెరిటేజ్లో ఏదో జరిగిపోతుందని చూపించడానికి చేసే ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే భలే జాలనిపించిందబ్బా నాకైతే.